మనిషి చేత తయారు చేయబడినటువంటి ఏ వస్తువైనా మనిషికి హాని కలిగిస్తుంది. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనిషికి హాని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి తయారు చేసినటువంటి వస్తువు మనిషికి సహజమైనటువంటి జీవితాన్ని, నిజమైనటువంటి జీవితాన్ని ఇవ్వదు. మనిషి తయారు చేసినటువంటి ఏ వస్తువైనా కూడా అది కళాత్మకమైనటువంటి జీవితాన్ని ఇస్తుందే తప్ప కళాత్మకమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. అన్ని రకాలైనటువంటి ప్రాధాన్యతలు, విలువలను కల్పిస్తుంది. ఇటువంటి ప్రాధాన్యతల వల్ల మనిషి మానసిక వక్రీకరణ అనుసంధానింపబడతాడే తప్ప మనిషికి సహజ జీవితాన్ని, నిజమైనటువంటి ఏ జీవితాన్ని ఎప్పటికీ కూడా ఇవ్వదు. మనిషి నిరంతరం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమస్యాత్మకంగానే మనిషికి తనంతకు తానే మారుతాడే తప్ప మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహజమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అన్ని చోట్ల, అన్ని కాలాల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని వ్యవహారాల్లో కూడా మనిషి తయారు చేసినటువంటి ఏ వస్తువైనా కూడా, ఏ వ్యవహారమైనా కూడా మనిషికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహజమైన, నిజమైనటువంటి జీవితాన్ని ఇవ్వదు. ఏదైతే ప్రకృతి చేత, అంటే సహజత్వం చేత, విశ్వం చేత, నిజం చేత ఏర్పాటు చేయబడుతుందో, తనంతకు తానే ఏర్పాటు చేయబడుతుందో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషికి సంబంధం లేకుండా ఏర్పాటు అవుతుందో అవి మాత్రమే మనిషికి సహజమైనటువంటి జీవితాన్ని, విశ్వసిద్ధమైనటువంటి జీవితాన్ని, నిజమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. మనిషి తయారు చేసినటువంటి ఏ వస్తువు అయినా అవి కళాత్మకమైనటువంటి ఆలోచనలు సమస్యాత్మకంగానే ఏర్పాటు అవుతాయి. థ్యాంక్ యూ. నా రిప్రజెంటేటివ్ SRK మూర్తి.